హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్రహ్మణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మా ప్రివర్స్ క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే మనం ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అప్పు ద్వారా యామిని గురించి నిజాన్ని తెలుసుకున్న రాజ్ షాక్ లో యామిని ఎందుకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, అసలు అప్పు ద్వారా రాజ్ యామిని గురించి ఏం తెలుసుకున్నాడు, మరి నిజం తెలుసుకున్న రాజ్ యామిని ఏం చేయబోతున్నాడు, మరి అప్కమింగ్ ఎపిసోడ్ లో ఈ సీన్ ఎలా జరిగిందో మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చూసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరగబోతుందో చూస్తే తెలుసుకుందాం. ఇక మొత్తం మీద బ్రహ్మముడి సీరియల్ కనుక చూసుకున్నట్లయితే మొత్తం మీద ఈ రోజు సీరియల్ ఏం జరిగిందో కనుక చూసుకున్నట్లయితే స్వప్నాన్ని కిడ్నాప్ చేయబోతున్నారు. అలానే నువ్వు రాజ్ ప్రపోజల్ ని క్యాన్సిల్ చేయాలి అని చెప్పేసి అంటూ యామిని కావ్యకి కాల్ చేసి బెదిరించడంతో కావ్య చాలా పరుగున కిందకైతే వస్తుంది. ఇంతలో మెట్లు దిగుతున్న రాహుల్ రుద్రాలోనే ఆపుతుంది కావ్య. మా అక్క స్వప్న ఎక్కడ అని చెప్పేసి అడుగుతుంది. పాపను తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళిందిగా అని చెప్పేసి అంటారు. ఇంతలో హాల్లో కూర్చొని ఉన్న కళ్యాణ్, సుభాష్, ప్రకాశం, ధనలక్ష్మి, ఇంద్రాదేవి, అపర్ణ అందరూ కూడా యామినితో రాజ్ పెళ్లి ఆగిపోయినందుకు సంతోషిస్తారు. ఇక మన రాజ్ కావ్యకు ప్రపోజ్ చేస్తే పెళ్లి చేసేయచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇంతలో మెట్ల మీద ఉన్న కావ్య రాహుల్ రుద్రాని మాటలు విని అందరూ తిరిగి చూస్తారు. కనీసం భార్య బయటికి వెళ్తుంటే తోడుగా వెళ్లాలని తెలియటూ రాహుల్ ని కోడలు ఒంటరిగా వెళ్తున్నప్పుడు కొడుకుని సాయంగా పంపించాలని తెలియదంటూ రుద్రాన్ని తిడుతుంది కావ్య. దాంతో రుద్రాన్ని రెచ్చిపోతుంది. మీ అక్కను మేమేమి పంపకూడదని చోటికేమీ పంపించలేదు, ఆల్రెడీ చెప్పాను సాయంత్రం దాకా వెయిట్ చేయమని, రాహుల్ వస్తాడు అని, తనే టీకా వేయించాలి అని వెళ్ళిపోయింది. తనకి మేమేం చేస్తామంటూ రుద్రాన్ని రివర్స్ లో ఫైర్ అవుతుంది. వాళ్ళతో వాదించడం వేస్ట్ అనుకున్న కావ్య పరుగున వెంటనే వెళ్ళాలి అని బయలుదేరుతుంది. సరిగ్గా అప్పుడే రాజ్ అయితే వస్తాడు. కలవతి గారు ఎలా ఉన్నారని చెప్పేసి అంటూ పలకరిస్తాడు. ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు ఈ టైంలో ఈయన వచ్చారని చెప్పేసి అనుకుంటుంది. ఇందులో రుద్రని అయితే బాగా ఇరుక్కున్నావు కలవతి అని చెప్పేసి అంటూ తన మనసులో అనుకుంటూ సంతోషిస్తుంది. అప్పటికే ఇంద్రాదేవి, అపర్ణ కావ్య ఎక్కడికి వెళ్తున్నావు అంటూ అని చెప్పేసి అడుగుతారు. ఇప్పుడు స్వప్న ప్రమాదంలో ఉందని వీళ్ళకి గనక చెప్తే అందరూ చాలా కంగారు పడతారని తన మనసులో అనుకుంటుంది కావ్య. రామ్ గారు ఎలా ఉన్నారు, బాగున్నారా అని చెప్పేసి అంటూ రాజ్ కి చెప్పి నాకు అర్జెంట్ పని ఉంది అక్క దగ్గరకు వెళ్ళాలి అంటూ పరుగులు తీయబోతూ ఉంటుంది కావ్య. కళావతి గారు 2 నిమిషాలు వెయిట్ చేయండి అని చెప్పేసాడు. రాజ్ ఎంత బ్రతిమలాడినా కూడా సారీ రామ్ గారు నేను మళ్ళీ వస్తాను, ఇంతవరకు కూడా మీరు మా వాళ్ళతో ఉండండి ప్లీజ్ అనేసి కావ్య వెళ్ళిపోతుంది. ఇక దాంతో రాజ్ చాలా బాధపడతాడు. ఏంటి నానమ్మ, నేను ఎంతో ఆశగా వస్తే కళావతి గారేంటి అలా వెళ్ళిపోయారేంటి అని చెప్పేసి అంటాడు. ఇక దాంతో రుద్రాని మనసులో వెళ్లకుండా ఇక్కడే ఉండి ప్రపోజల్ వింటుందని చెప్పేసి అనుకున్నావా ఏంటి, అందుకే కదా మేము అసలు యామిని ఈ రకంగా ప్లాన్ చేసింది అని అంటూ రుద్రాని తన మనసులో నవ్వుకుంటుంది. ఇక దాంతో అందరూ కూడా రాజుని చూడు రాజు బాధపడమాకు, కలవతి మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పేసి అంటే మొత్తానికి ధైర్యం చెప్తారు రాజ్కి అయితే. మరోవైపు స్వప్న కంపెనీ కారులో పాపను హాస్పిటల్ కి తీసుకుని వెళ్తూ ఉండగా డ్రైవర్ దారి మారుస్తాడు. మనం వెళ్లాల్సిన దారిలో తీసుకుని వెళ్తున్నావు ఏంటి అని చెప్పేసి స్వప్న అడుగుతూ ఉంటుంది. ఇద్దరు కావ్య అయితే స్వప్నకైతే కాల్ చేస్తుంది. స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మరోవైపు కావ్య హాస్పిటల్ కి వెళ్లి స్వప్న గురించి అడిగితే స్వప్న అనే పేరు గల వాళ్ళు ఇక్కడెవరు రాలేదు అని చెప్పేసి అంటారు. దాంతో కావ్య చాలా కంగారుగా అక్కడి దారిలోనే కిడ్నాప్ చేశారు, ఇప్పుడు ఎలా తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటుంది. స్వప్న అయితే పాప ఏడుస్తూ ఉంటుంది, ఓదారుస్తూ ఉంటుంది. పక్కన ఫోన్ వెతుకుతుంది, కనిపించదు. డ్రైవర్ చేతిలో ఉండేసరికి స్వప్న చాలా కంగారు పడుతుంది. అంటే తాను ప్రమాదంలో ఉన్న విషయాన్ని అర్థం చేసుకుంటుంది. కార్ డోర్ తీయడానికి ప్రయత్నిస్తుంది కానీ అది రాదు. మరోవైపు కావ్యకి ఒక ఐడియా వస్తుంది. కంపెనీ కార్లన్నిటికీ GPS ట్రాకర్ ఉంటుంది కదా, దాన్ని వాడాలి అని చెప్పేసి అంటూ కంపెనీ మేనేజర్ కి కాల్ చేస్తుంది. కంపెనీ GPS ట్రాకర్ వివరాలు కావాలని చెప్పేసి అడుగుతుంది. ఇక దాంతో పంపిస్తారు. కావ్యకైతే స్వప్న ఏ రూట్ లో వెళ్తుందో లొకేషన్ పంపించేసరికి మొత్తానికి ఆ లొకేషన్ ఫాలో అవుతూ కావ్య అయితే వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు రాజును ఎంటర్టైన్ చేయడంతో ఫ్యామిలీ అంతా చాలా బిజీగా ఉంటారు. వంటలు, భోజనాలు, మాటలు, సంబరాలు ఇలా దుగ్గరాల ఫ్యామిలీ మొత్తం ఇంట్లో ప్రశాంతంగా సాగుతూ ఉంటుంది. అప్పుడే రాజ్ అయితే కళావతి గారు అలా వెళ్ళిపోవడం కరెక్టేనా, నేను ఎంత కష్టపడి వచ్చాను, పైగా నన్ను కళావతి గారికి ప్రపోజ్ చేయమని మా యామిని పంపించింది అని అంటూ అపర్ణదేవికి అనుమానం వస్తుంది. రాజ్ మాటలకి ఇంద్రాదేవితో ఏదో తేడా కొడుతుంది అత్తయ్య అని చెప్పేసి అంటుంది. ఉండదులే అని చెప్పేసి ఇంద్రాదేవి ఏదో చెప్తుంది. రాజ్ కి సముదాయింపుగా కావ్య వచ్చేస్తుంది అని చెప్పేసి అంటారు. రుద్రాని మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత మొత్తానికి కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే అప్పుకైతే కాల్ చేస్తుంది. స్వప్న ఏ రూట్ లో వెళ్తుందో మొత్తానికి GPS ట్రాకర్ ద్వారా ఆ లొకేషన్ అప్పు కూడా పంపిస్తుంది. దాంతో రౌడీలందరూ కూడా స్వప్నం తరుముతూ ఉంటారు. చివరాఖరికి స్వప్నాన్ని పట్టుకుని కత్తి తీసుకుని స్వప్నం పొడిచే సమయానికి ఇందులో అప్పు అయితే అడ్డుస్తుంది. ఒక్కసారిగా రౌడీలందరినీ కూడా చితకబాదేసి లాకప్ లో వేసేస్తుంది. ఇక మొత్తానికి స్వప్నాన్ని సేవ్ చేస్తుంది అప్పు. ఇందులో కావ్య అయితే స్వప్న కోసం వస్తుంది. స్వప్న ఎక్కడుందో కాల్ చేసి చెప్పడంతో వెంటనే కావ్య వస్తుంది. స్వప్నం తీసుకుని ఇంటికైతే వస్తుంది. థ్యాంక్స్ అప్పు, సమయానికి నువ్వు వచ్చి
ప్రాణాలు కాపాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే అసలు ఈ రోజు మనకు అక్క ఉండేది కాదు అని చెప్పేసి అంటే ముగ్గురు చాలా ఎమోషనల్ అయిపోతారు. వెంటనే కళావతి అయితే స్వప్నం తీసుకుని ఇంటికైతే వస్తుంది. ఇక ఈ లోపల రాజ్ అయితే చాలా ఎమోషనల్ గా బాధతో నిరాశతో అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో అపర్ణ ఇంద్రాదేవి చాలా కోపంతో ఉంటారు. కావ్య, నువ్వు చేసిన పని రాజ్ అసలు ఎంతో ఆశతో ప్రపోజ్ చేద్దామని ఇక్కడికి వస్తే నువ్వు మాత్రం ఒంటరిగా వదిలేసి ఇలా వెళ్ళిపోవడం ఏమాత్రం కరెక్ట్ అయిన పని, నువ్వు చేసే పద్ధతి ఏమీ బాగోలేదని చెప్పేసాడు. అపర్ణ చాలా సీరియస్ అవుతుంది. ఇక ఇంతలో స్వప్న అయితే కావ్య రాకపోతే ఈ రోజు మీ ముందు ప్రాణాలు బ్రతికుండేదాన్ని కాదు, నన్ను కిడ్నాప్ చేశారు, ఈ రోజు నన్ను చంపైపోయారు, కానీ ఆఖరి నిమిషంలో తెలియగా అప్పుకి కాల్ చేసి లొకేషన్ పంపించడంతో వెంటనే నన్ను కాపాడగలిగారు. జరిగింది మొత్తం చెప్తారు. ఇక దాంతో అపర్ణ ఇంద్రాదేవి చాలా కంగారు పడతారు. సారీ అమ్మ కళావతి, సారీ అమ్మ కావ్య, నిన్ను అపార్థం చేసుకున్నాము, ఏంటో తెలిసినా కూడా నీ మీద నేను అపార్థం చేసుకున్నాను, క్షమించమ్మా. నువ్వు అసలు స్వప్నాన్ని కాపాడడానికి వెళ్ళావా? ఇంతకీ వాళ్ళెవరు? స్వప్నాన్ని ఎందుకు కిడ్నాప్ చేస్తారు? అంతా ఎవరు చేస్తారో నేను తెలుసుకోవాలని చెప్పేసి అంటుంది అపర్ణ. అయితే అందులో కావ్య అయితే చూడతీయ ఇదంతా చేసింది యామినియే, ఆయన్ని ప్రపోజ్ చేయమని ఇంటికి పంపించింది. అలానే ప్రపోజ్ చేసే సమయానికి నువ్వు రిజెక్ట్ చేయాలి, లేకపోతే మీ అక్క ప్రమాదంలో పడుతుందని చెప్పేసి నన్ను కాల్ చేసి మరి బెదిరించింది. అందుకే ఏం చేయాలో తెలియక అక్క ప్రాణాలు ముఖ్యమని నేను ఆయన ప్రపోజల్ నేను వెనుకున్నాను వెళ్ళిపోయాను అని చెప్పేసి అంటుంది కావ్య. యామిని అసలు మంచిది కాదు, దాన్ని ఎలాగైనా సరే దెబ్బలు పెట్టి 3 చెరువుల నీళ్ళు తాగించాలి, దాని బుద్ధి ఎప్పుడు కుక్కదొక్క వంకర్లానే ఉంది, అప్పున దానికి సరైన సమాధానం చెప్పాలి అని చెప్పేసాను. అపర్ణ చాలా సీరియస్ అవుతుంది. ఇక తర్వాత అప్పు అయితే యామిని దగ్గరికి అయితే వెళ్తుంది. ఇంతలో యామిని అయితే బయటకైతే పిలుస్తుంది. ఏంటప్పు ఇలా వచ్చాయని చెప్పేసి అంటుంది. ఒక్కసారిగా అప్పు కోపంతో యామిని చెంప పగలు కొడుతుంది. అదే సమయానికి రాజ్ అయితే డోర్ ఓపెన్ చేసి ఉండేసరికి ఎవరు వచ్చారని చెప్పేసి చూస్తాడు. ఇంతలో అప్పు యామిని కొట్టడం చూస్తున్న రాజ్ ఒక్కసారికి షాక్ అయిపోతాడు. వెంటనే అప్పు అయితే ఏంటి యామిని అసలు నువ్వు చేస్తున్న పనేంటి? అక్కను చంపాలని చూస్తావా? నువ్వు అసలు ఎంత మోసం చేస్తున్నావు? ఇలాంటి ఆడదశలు ఈ భూమి మీద ఉండకూడదు. నేను అసలు మా అక్క చెప్పిందని నేను నిన్ను వదిలేశాను, నీకు సంబంధించిన సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి, కానీ చివరాఖరి క్షణంలో నువ్వు ఆ రోజు అన్నిటిని మాయం చేసేసావు. డబ్బుతో మనుషులను ఎవరినైనా సరే కొనొచ్చేమో, సాక్ష్యాధారాలను కూడా కొనొచ్చు, మా అక్క మా బావను మాత్రం జీవితంలో విడదీయలేవు, నేనంటూ ఉండంగా వాళ్ళని మాత్రం వేరు కానివ్వను. నువ్వు ఖచ్చితంగా జైలుకి వెళ్తావు, ఎందుకంటే నీకు సంబంధించిన ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి. ఇవి కనుక నేను మా బావకు చూపించాను అంటే నీ పరిస్థితి ఏమవుతుందో నువ్వు ఒకసారి ఊహించుకో. జీవితంలో నీ మొహం చూడడం మా బావ అర్థమైంది అని చెప్పేసి అంటే మొత్తానికి అప్పు వార్నింగ్ ఇస్తుంది. అప్పటికి అక్కడికి వచ్చిన రాజ్ ఆ మాటలను ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే ఈ రోజు కళావతి గారు ఇంట్లో నుంచి అందరూ కంగారుగా వెళ్లారు. దానికి కారణం స్వప్నం కిడ్నాప్ చేస్తారా? అది కూడా యామిని చేయించిందా? అందుకే నన్ను యామిని వెళ్ళి మరి కళావతి గారికి ప్రపోజ్ చేయమని చెప్పి నన్ను దగ్గర మరి పంపించిందా? అందుకే యామిని ఎలా చేస్తుంది? కానీ యామిని నా లవ్ ని యాక్సెప్ట్ చేయలేదా ఏంటి? యాక్సెప్ట్ చేస్తున్నట్లుగా నటిస్తుందా? ఎలా చేస్తుందో యామిని అడిగి నేనే నిలదీయాలని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ కి యామిని గురించి తెలిసినా సరే మౌనంగా ఉంటాడు. తర్వాత కోపంతో అక్కడి నుంచి అప్పు యామినికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళబోతూ ఉంటుంది. ఇంతలో రాజ్ అయితే అప్పునైతే పిలుస్తాడు. చూడపు ఒక నిమిషం నీతో మాట్లాడాలి. యామిని ఎందుకు కొట్టావు? అలానే నువ్వు యామినితో మాట్లాడిన మాటలన్నీ కూడా నేను వినేశాను. అంటే ఈ రోజు స్వప్న కిడ్నాప్ కి అలానే యామికి ఇద్దరికి కూడా సంబంధం ఉందా? కిడ్నాప్ చేయించింది యామిని ఏనా అని చెప్పేసాడు. రాజ్ అడిగేసరికి అవును అంటూ యామిని గురించి అప్పు అయితే రాజ్ కి అయితే చెప్పేస్తుంది. ఇక దాంతో రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. యామిని ఇలా చేస్తుందని అస్సలు అనుకోలేదు. పైన యామిని కదా కళావతికి ప్రపోజ్ చేయి బావా, నీ ప్రేమ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని చెప్పేసాను, నన్ను పంపించింది అంటే యామిని నిజంగా మారలేదని చెప్పేసాడు. మొత్తానికి రాజ్ అయితే షాక్ అవుతాడు. యామిని గురించి తెలుసుకున్న రాజ్ యామిని ఏం చేయబోతున్నాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. బ్రహ్మణ సీరియల్ స్టోరీ కనుక మీకు ఇష్టమైనట్లయితే వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ బ్రహ్మణ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సమయంలో కూడా క్లిక్ చేసేయండి.